ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తయారు చేసినటువంటి ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్కి బ్యాక్గ్రౌండ్లో కలర్ ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా వాటర్ మార్క్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఈ డాక్యుమెంట్కి బ్యాక్గ్రౌండ్లో కలర్ అప్లై చేయడానికి డిజైన్ ట్యాబ్కి వెళ్ళి ట్యాబ్ మీద క్లిక్ చేస్తున్నాం. అక్కడ పేజ్ కలర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. మనకు నచ్చినటువంటి కలర్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి వాటర్ మార్క్ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇదే డిజైన్ ట్యాబ్లో వాటర్ మార్క్ అని ఉంది కదా, ఇక్కడ పేజ్ కలర్ పక్కనే వాటర్ మార్క్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా కాన్ఫిడెన్షియల్ అని కనిపిస్తుంది. ఎక్కడైనా మనం ఒకసారి క్లిక్ చేద్దాం. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ కాన్ఫిడెన్షియల్ అని వచ్చింది కదా, ఇక్కడ కాన్ఫిడెన్షియల్ బదులుగా మీ నేమ్ ఏ విధంగా రాయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మళ్ళీ వాటర్ మార్క్ వెళ్ళి ఇక్కడ చూడండి కస్టమ్ వాటర్ మార్క్ అని కనిపిస్తుందా, ఈ కస్టమ్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాన్ఫిడెన్షియల్ అని ఉంది కదా, దాన్ని ఎరేజ్ చేసి మన నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నా నేమ్ పెడుతున్నాను, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ నేమ్ని పెట్టండి. శ్రీనివాస్, నేను ఓకే అంటున్నా. ఏమైంది ఇప్పుడు? శ్రీనివాస్ అని వచ్చింది. శ్రీనివాస్ ఈ విధంగా కాకుండా మరొక విధంగా వచ్చేలా చూద్దామా? కస్టమ్ వాటర్ మార్క్కి వెళ్ళి డైగోనల్గా కాకుండా హారిజెంటల్గా పెడదాం. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఓకే అనే దాని మీద కూడా మనం క్లిక్ చేయొచ్చు. సో చూసారా, శ్రీనివాస్ హారిజెంటల్గా వచ్చింది. ఇప్పుడు మనం రాసినటువంటి ఈ వాటర్ మార్క్ డిఫరెంట్ కలర్లో మనకి కనిపించాలంటే ఏం చేయాలి? మళ్ళీ వాటర్ మార్క్కి వెళ్ళి కస్టమ్ వాటర్ మార్క్కి వచ్చి ఇక్కడ కలర్లో మనకి డిఫరెంట్ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారా, కలర్ మారింది. డైగోనల్గా కావాలనుకుంటే డైగోనల్గా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ మనం తర్వాత వీడియోలో కలుద్దాం.